20% ఇథనాల్ కలగలిసిన పెట్రోల్కు వ్యతిరేకంగా ఢిల్లీలో శుక్రవారం నిరసన ప్రదర్శనలు జరగబోతున్న నేపథ్యంలో నిర్వాహకులతో కేంద్ర ప్రభుత్వం బుధవారం చర్చలు జరిపింది. పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురి ఏకంగా 4 గంటల పాటు తమతో మాట్లాడి నిరసన వాయిదా వేసుకోమన్నారని, ఇటువంటి అమలు విషయంలో తాము పలు డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచామని టీం భారత్ ప్రతినిధులు చెప్పారు. పాలకులు ఇలా దిగిరావడం కాక్రోచ్ ఉద్యమం మహిమేనని అంతా అనుకుంటున్నారు. ఈ20కి వ్యతిరేకంగా ఢిల్లీలో అడపాదడపా నిరసన ప్రదర్శనలు జరుగుతూనే ఉన్నా బేఖాతరు చేస్తూ వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు మాట్లాడినందుకు సంతోషించవలసిందే. అయితే ఈ రకం పెట్రోల్ మీద ఉన్న భయాలు, అనుమానాలను నివృత్తి చేయడం కంటే పాత వాదనల్నే మళ్లీ ముందుకు తెచ్చి తమ మీద ఈ మిశ్రమాన్ని బలవంతంగా రుద్దే ప్రయత్నం జరుగుతోందని విస్తృత ప్రజానీకం భావిస్తోంది. ఈ దేశంలోని మొత్తం వాహనాల్లో ఈ20 ఇంధనానికి అనుగుణమైనవి ఎన్నో తెలియచెప్పగలిగే సమాచారం ఏదీ లేదంటూ సోమవారం పార్లమెంట్లో ఒప్పుకున్న ప్రభుత్వం వాహనాలపై దాని దుష్ప్రభావాలకు సంబంధించి ఏమైనా ప్రత్యేక అధ్యయనాలు జరిపింది లేనిది కూడా ప్రజలకు పూర్తిగా తెలియచెప్పకపోవడం సరికాదు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఎప్పట్లాగానే గురువారం కూడా పార్లమెంట్లో ఈ20 పెట్రోల్కు సంబంధించి అవే వాదనలు చేశారు. మైలేజీ 6% వరకు తగ్గవచ్చునని, అయితే కర్బన ఉద్గారాల కాలుష్యం కూడా 30% తగ్గుతుందని, వాహనాలు జోరుగా హుషారుగా పరిగెడతాయని, BS3 తదనంతర అన్ని రకాల వాహనాల మీద ఈ రకం పెట్రోల్ ప్రభావాన్ని పలు సంస్థలు పరీక్షించాయని ఆయన వివరించారు. అయితే ఎన్ని వాహనాలకు ఈ20 సరిపడుతుందో చెప్పలేమంటూనే పార్లమెంట్లో సోమవారం ప్రభుత్వం ఇప్పటికే దేశంలో కోట్లాది వాహనాలు E10, E15, ఈ20 రకాలతో గత కొన్నేళ్లుగా చక్కగా పరుగులు తీస్తున్నాయని, ఈ మిశ్రమాల వల్ల వాటిపై చెప్పుకోదగ్గ స్థాయిలో నష్టం జరిగిందనడానికి ఆధారాలు కూడా లేవని అంటోంది. తాము వాహనాలకు సర్వీస్ చేస్తున్నప్పుడు ఇంజిన్ మీద చెడు ప్రభావమేదీ కనిపించలేదని వాహన తయారీ సంస్థలు తెలియజేశాయట. కానీ పర్యావరణానుకూల పచ్చ ఇంధనం పేరిట ఈ20 కోసం ప్రభుత్వం పరుగు తీస్తున్నప్పుడు క్షేత్రస్థాయిలో దాన్ని వినియోగిస్తున్న వాహనాల లెక్క తెలియకపోవడం సరికాదు. సమగ్రమైన గణన లేకుండా, ప్రభావాన్ని నిర్దిష్టంగా తేల్చకుండా ఆ మిశ్రమానికి మారాలన్న ఆతృత మంచిది కాదు. అది లక్ష్య సాధనకు కూడా ఉపకరించదు. ముడి చమురు దిగుమతులను తగ్గించుకోవడం, కాలుష్యాన్ని నియంత్రించడం పేరిట పెట్రోల్లో 5వ వంతు ఇథనాల్ కలిపే విషయంలో ప్రభుత్వం మొండిగా పోతోంది. ఈ ఇంధనం సురక్షితమైనదన్న ప్రభుత్వం వాదన నిజమే కావచ్చు. అయితే ఆ శాస్త్రీయ పరీక్షలతో పాటు సదరు మిశ్రమాన్ని వినియోగిస్తున్న ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయవలసిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంది. కోట్లాది మంది వాహనదారులను ప్రభావితం చేసే విధానం అమలు వాస్తవిక డేటా ఆధారంగానే జరగాలి. దేశంలోని 20 కోట్ల ద్విచక్ర వాహనాలు, 3 కోట్ల కార్లు కొన్ని సంవత్సరాలుగా ఈ తరహా మిశ్రమాలను వాడుతున్నాయన్న వాదనతో దేశంలోని వాహనాలన్నీ ఈ20 అనుగుణమైనవే అన్న భ్రమలు కల్పించడం సరికాదు. భవిష్యత్తులో ఇథనాల్ శాతాన్ని మరింత పెంచే అంశం మీద నిర్ణయానికి ముందే విస్తృత అధ్యయనాలు, పరిశీలనలు, పరిశోధనలు, మరి ముఖ్యంగా వినియోగదారులతో చర్చోపచర్చలు జరుపుతామని, ఆ తర్వాతే ఆచరణకు తెస్తామని ప్రభుత్వం హామీ ఇస్తున్నది. మరి ఈ20 విషయంలో అది ఎందుకు జరగలేదు? ఇప్పటికీ ప్రభుత్వం ఎందుకు చొరవ చూపడం లేదన్నది ప్రశ్న. ప్రతి లీటర్ను అత్యంత ఖరీదుకు కొనుగోలు చేస్తూ మైలేజీని లెక్క చూసుకునే సామాన్యుడు విస్తృత ప్రయోజనాల కోసం సిద్ధపడాలంటే ఈ కొత్త రకం ఇంధనం అన్ని రకాలుగా అతడికి అనుకూలమైనదై ఉండాలి. ఇథనాల్ ఉత్పత్తి కోసం దేశవ్యాప్తంగా వందలాది ప్రాజెక్టులు ఆరంభించి ఇప్పటికే 2 లక్షల కోట్లు రుణాలు మంజూరు చేయించిన ప్రభుత్వం సామాన్యుడికి దీన్ని ఎంతో చౌకగా అందించి కూడా చేరువ చేయవచ్చు.